జ్ఞానగీత, జీవనగీత, సర్వమానవాళికి కల్పవృక్షం. 7వ అధ్యాయం 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజాంతోన్ మమావ్యయమనుత్తమం. నన్ను సంపూర్ణముగా ఎరుగని మందబుద్ధులు దేవాది దేవుడనైన నేను అనగా శ్రీకృష్ణుడు తొలుత నిరాకారుడనై యుండి ఇప్పుడు ఈ రూపమును దాల్చి తినని భావింతురు. అజ్ఞాన వశమున వారు నాశరహితమును మరియు అత్యుత్తమమును అగు నా దివ్య స్వభావమును ఎరుగలేరు. భావము: దేవతలు పూజించువారు మందబుద్ధులు లేదా బుద్ధిహీనులని పైన వర్ణింపబడిరి. ఇక్కడ నిరాకారవాదులు కూడా అదే విధముగా వర్ణింపబడిరి. శ్రీకృష్ణ భగవానుడు తన సాకార స్వరూపమున అర్జునుని ఎదుట సంభాషిస్తున్నను నిరాకారవాదులు అజ్ఞానముచే దేవాది దేవుడు రూపరహితుడని వాదింతురు. ఈ సందర్భమున శ్రీ రామానుజాచార్యుల గురు పరంపరకు చెందిన పరమ భక్తుడైన శ్రీ యమునాచార్యులు స్తోత్ర రత్నము 15 ఈ చక్కని శ్లోకమును ఇట్లు రచించి ఇండిరి. అతడిట్లు చెప్పుచున్నాడు: త్వాం శీల రూప చరితైః పరమ ప్రకృతష్టైః సత్వైన సాత్వికతయా ప్రబలైచ్ఛ శాస్త్రస్యైః ప్రఖ్యాత దైవ పరమార్థ విధామత్తైచ్ఛ నైవాసుర ప్రకృతియః ప్రభవంతి బోద్ధుం. ప్రియమైన ఓ ప్రభువు, వ్యాసదేవుడు మరియు నారదుడు వంటి భక్తులు నీవు దేవాది దేవుడునని ఎరిగియున్నారు. వివిధ వేద వాజ్మయ భాగములను అవగాహన చేసుకొనుట ద్వారా మానవుడు నీ దివ్య గుణ లక్షణములను రూపములను కర్మలను ఎరిగి నీవే దేవాది దేవుడవని గ్రహింపగలడు. కాని రజస్తమో గుణములందున్న దానవులను భక్తులు కానివారును మాత్రం నిన్నెన్నడను ఎరుగజాలరు. అట్టి భక్తిహీనులు వేదాంతమును, ఉపనిషత్తులను, ఇతర వేదాజ్మయ భాగములను గూర్చి గొప్ప నైపుణ్యముతో చర్చించినను దేవాది దేవుని అవగాహన చేసుకొనుట వారికి సాధ్యము కాదు. కేవలము వేదాంతాధ్యయనము ద్వారా దేవాది దేవుడు తెలియబడడు అని బ్రహ్మ సంహిత 5:33 యందు చెప్పబడినది. దేవాది దేవుని కృపచేతనే అతనిని ఎరుగగలుగుదుము. కనుకనే దేవతలను పూజించువారే కాకుండా కృష్ణ చైతన్యము అనునది ఏమాత్రము లేక కేవలము వేదాంత చర్చ మరియు వేద వాజ్మయమును గూర్చిన ఊహాగానాలలో నిమగ్నులై ఉండువారు కూడా మందబుద్ధులేననియు ఈ శ్లోకమున స్పష్టముగా చెప్పబడినది. అట్టి వారికి భగవత్ స్వరూపమును అవగతం చేసుకొనుట సాధ్యము కాని విషయము పరతత్వము అనునది నిరాకారమనేది భావనలో నున్నారు. ఆ బుద్ధయః అని వర్ణింపబడిరి అనగా వారు పరతత్వపు సర్వోన్నత రూపమును ఎరుగని వారని భావము. ఆధ్యాత్మికానుభూతి ఎనున్నది నిరాకార బ్రహ్మానుభూతితో ఆరంభమై పిదప పరమాత్మానుభూతికి పురోగమించిననియు, కాని పరతత్వపు చరమానుభూతి శ్రీకృష్ణ భగవానుడేననియు శ్రీమద్భాగవతము 1:2:11 నందు తెలుపబడినది. ఆధునిక నిరాకారవాదులు మరింత మందబుద్ధులై ఉన్నారు. ఎందుకనగా శ్రీకృష్ణుడు దేవాది దేవుడని ప్రత్యేకించి పలికినట్టి తమ పూర్వాచార్యులైన
శ్రీపాద శంకరాచార్యుల వారిని కూడా వారు అనుసరింపరు కనుకనే నిరాకారవాదులు శ్రీకృష్ణుని నిజతత్వమును ఎరుగజాలక అతనిని దేవకీ వసుదేవుల పుత్రుడనియే రాకుమారుడనియే లేక శక్తివంతుడైన జీవుడనియే దేవకీ వసుదేవుల పుత్రుడనియో రాజకుమారుడనియో లేక శక్తివంతుడైన జీవుడనియో భావింతురు. ఇట్టి భావన కూడా భగవద్గీత 9:11 యందు అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం మూర్ఖులు మాత్రమే నన్ను సాధారణ మానవునిగా భావింతురు అని ఖండింపబడినది. సత్యమేమనగా భక్తియుక్త సేవ చేయకుండా మరియు కృష్ణ చైతన్యమును పెంపొందించుకొనకుండా ఎవ్వరునూ శ్రీకృష్ణుని ఎరుగజాలరు. ఈ విషయమును శ్రీమద్భాగవతము 10:14-29 ఇట్లు నిర్ధారించుచున్నది. అతఃపి తే దేవ పదాంబుజద్వయ ప్రసాద లేశాను గృహీత ఏవహి జానతి తత్వం భగవన్మహిమోన్ నచాన్య ఏకోపి చిరం విచిన్వయన్. హే ప్రభు, నీ పాద పద్మముల కృప లేశమాత్రము లభించినను మానవుడు నీ స్వరూప గొప్పతనమును అవగాహనం చేసుకొనగలడు. కానీ దేవాదిదేవుడైన నిన్ను అవగతం చేసుకొనుటకు కేవలము ఊహాగానములు మాత్రమే చేయువారు అనేక సంవత్సరములు వేదాధ్యయనము గాంచినను నిన్ను ఎరుగజాలరు. కేవలము ఊహాగానములచే గాని వేదాధ్యయ భాగములను చర్చించుటచే గాని ఎవ్వరును దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గాని అతని నామరూప గుణములను గాని గ్రహింపజాలరు. భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు దేవాదిదేవుని అవగాహనను చేసుకొనగలడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్ర జపకీర్తనలతో ప్రారంభమగు కృష్ణ చైతన్యమునందు మానవుడు పూర్తిగా నెలకొనినప్పుడే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అవగతం చేసుకొనగలడు. భక్తిహీనులైన నిరాకారవాదులు శ్రీకృష్ణుని దేహము పాంచభౌతికమనియు మరియు అతని లీలలు రూపము అతనికి సంబంధించిన సమస్తము మాయ అనియు పలుకుదురు. కనుకనే అట్టి నిరాకారవాదులు మాయావాదులని పిలువబడుదురు. వాస్తవమునకు పరతత్వమును వారెరుగజాలరు. కామైస్తైస్తైర్యుక్తజ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః. మోహముతో కూడిన కోరికలచే అంధులైన వారే వివిధ దేవతలను శరణు పొందురు అని 20వ శ్లోకము స్పష్టముగా తెలుపుచున్నది. దేవాదిదేవునితో పాటు వివిధ లోకములు కలిగిన ఇతర దేవతలు కలరనియు మరియు దేవాదిదేవుడు కూడా దివ్యలోకమును కలిగి ఉన్నాడనియు అంగీకరింపబడినది. 23వ శ్లోకమున తెలుపబడినట్లు దేవయజోయంతి మద్భక్తాయాంతి మమాపి అనగా దేవతలను పూజించువారు దేవతల లోకములనే చేరుదురు, కృష్ణ భక్తులు కృష్ణలోకమును చేరుదురు. ఇది ఇంత స్పష్టముగా తెలుపబడి ఉన్నను మూర్ఖులైన నిరాకారవాదులు శ్రీకృష్ణ భగవానుడు రూపరహితుడనియు ఈ రూపములన్నీయును కాల్పనికములనియు ఉపాధి వాదించుచుందురు. గీతాధ్యయనము పిమ్మట దేవతలు మరియు వారి లోకములు నిరాకారములనేడి భావన ఎట్లు కలుగును. కనుకనే నిశ్చయముగా దేవతలు గాని శ్రీకృష్ణ భగవానుడు గాని నిరాకారులు కారు. వారందరూ సాకార రూపమును కలిగి ఉన్నట్టి వారే. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు తన స్వీయ లోకమును కలిగి ఉన్నట్లే దేవతలను తమ తమ లోకములను కలిగి ఉన్నారు. కనుక
కనుక పరతత్వము రూపరహితము మరియు అతనికి రూపమనున్నది ఆపాదింపబడినదని చెప్పు మాయావాదము ఎన్నటికి సత్యము కానేరదు. ఇది ఆపాదింపబడినది కాదని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. దేవతల రూపములు మరియు దేవాది దేవుని రూపమును వేరువేరుగా ఒకే సమయమున స్థితమై ఉన్నవనియు మరియు శ్రీకృష్ణుడు సచ్చిదానంద విగ్రహుడనియు శాశ్వతము జ్ఞానము ఆనందపూర్ణము భగవద్గీత ద్వారా మనము స్పష్టముగా తెలుసుకొనగలము. పరతత్వము సహజముగా ఆనందమయ మరియు అది అపరిమిత కళ్యాణ గుణములకు నిధి అనియు వేదములు నిర్ధారించుచున్నవి. ఆనందమయో ప్యాసాత్ అని బ్రహ్మసూత్రము లందు కూడా నిర్ధారింపబడినది. భగవానుడు తాను అజుడు పుట్టుకలేనివాడు అని గీతలో చెప్పినను అతడు అవతరించుచునే యుండును. ఈ సత్యములన్నింటినీ మనము భగవద్గీత నుండి అవగాహన చేసుకొనవలెను. వాస్తవమునకు ఏ విధముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు రూపరహితుడని చెప్పబడునో మనకు అవగతం కాని విషయము కనుకనే పరతత్వమునందు కాల్పనిక రూపము ఆపాదింపబడినని పలుకు అద్వైతుల వివర్తవాదము గీతావాక్యముల అనుసరించి సత్యము కాదు, పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుడు దివ్యస్వరూప మరియు దివ్య గుణముల దివ్యస్వరూపము మరియు దివ్య గుణములను కలిగి ఉన్నాడని ఇక్కడ స్పష్టముగా తెలుపబడినది. 25వ శ్లోకం. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా యాసమవృతః మూఢోయం నాభిజానతి లోకో మామ జమవ్యయం. అనువాదం. మూఢులకు మరియు మందబుద్ధులకు నేనెన్నడను వ్యక్తము కాను. వారికి నేను నా యోగమాయచే కప్పబడియుందును. అందుచే వారు నేను అజుడనియు అవ్యుడనియు ఎరుగరు. భాష్యం. శ్రీకృష్ణుడు భూమిపై అవతరించి ఒకప్పుడు సర్వులకు దర్శనమిచ్చాను. కావున ఇప్పుడు మాత్రం ఎందులకు సర్వులకు దర్శనమిచ్చుట లేదని ఎవరైనను వాదింపవచ్చును. కానీ వాస్తవమునకు ఆ సమయమున కూడా శ్రీకృష్ణుడు సర్వులకు వ్యక్తం కాలేదు. అతడు భూమిపై అవతరించి ఉన్నప్పుడు కొద్ది మంది మాత్రమే అతనిని దేవాది దేవునిగా గ్రహింపగలిగిరి. పురుషభలో రాజసూయ యాగ సందర్భమున శ్రీకృష్ణుడు అగ్రపూజకు అర్హుడు కాడని శిశుపాలుడు అభ్యంతరం తెలిపినప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుని సమర్థించి అతనిని దేవాది దేవునిగా ప్రకటించను. అట్లే పాండవులు మరియు ఇతరులు కొద్దిమంది మాత్రమే శ్రీకృష్ణుడు దేవాది దేవుడని గ్రహింపగలిగిరి. అందరూ ఆ విధముగా గ్రహింపలేకపోయిరి. అతడెన్నడను ఆ భక్తులకు మరియు సామాన్య జనులకు వ్యక్తం కాలేదు. కనుకనే తన శుద్ధ భక్తులు తప్ప మిగిలిన వారందరూ తనను తమ వంటివాడేనని భావింతురని శ్రీకృష్ణుడు గీతయందు పలికియుండెను. భక్తులకు ఆనందనిధిగా గోచరించుచు అతడు అజ్ఞానులైన ఆ భక్తులకు తన యోగమాయచే కప్పబడియుండును. శ్రీకృష్ణ భగవానుడు యోగమాయ అను తెరచే కప్పబడి ఉన్నందున సామాన్య జనులు అతనిని తెలుసుకొనలేరని కుంతీదేవి తన ప్రార్థనలో తెలియజేసెను. శ్రీమద్భాగవతము 1:8-19 ఈ యోగమాయ అను తెర ఈశోపనిషత్తు 15వ మంత్రం నందును స్థిరీకరింపబడినది. దీని యందు భక్తుడు భగవానుని ఇట్లు ప్రార్థించను. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపితహం ముఖం తత్వం పుషన్న
పావురును సత్య ధర్మాయ దృష్టయే. హే ప్రభు, సమస్త విశ్వమును పోషించువాడవు నీవే. నీకు చేయబడు భక్తియుక్త సేవయే అత్యుత్తమ ధర్మాచరణము కనుకనే నన్ను కూడా పోషించుమని నిన్ను నేను ప్రార్థించుచున్నాను. నీ దివ్య రూపము యోగమాయచే కప్పబడి ఉన్నది. అట్టి యోగమాయ బ్రహ్మజ్యోతిచే కప్పబడినదై ఉన్నది. నీ సచ్చిదానంద విగ్రహమును దర్శించుటకు అవరోధం కలిగించుచున్న ఆ ప్రకాశమాన కాంతిని దయతో ఉపసంహరింపమని నేను ప్రార్థించుచున్నాను. సచ్చిదానంద విగ్రహుడైన దేవాదిదేవుడు బ్రహ్మజ్యోతి లేక అంతరంగ శక్తిచే కప్పబడియుండుట వలన మందబుద్ధులైన నిరాకారవాదులు భగవానుని దర్శింపలేకున్నారు. శ్రీమద్భాగవతము 10:14-7 నందు కూడా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించను: ఓ దేవాదిదేవా, ఓ పరమాత్మ, ఓ అచింత్య శక్తి స్వరూప, నీ శక్తి మరియు లీలలను ఎవరు గణింపగలరు? నీవు నీ యోగమాయ శక్తిని ఎల్లప్పుడూ విస్తరించుచున్నందున నిన్నెవ్వరును అవగాహన చేసుకొనజాలరు. విజ్ఞానవేత్తలు మరియు పండితులైన వారు భౌతిక జగత్తు లేదా వివిధ గ్రహముల అనుమయ నిర్మాణమును పరీక్ష చేయగలుగుదురేమో, కానీ నీవు వారి ఎదుట నిలిచియున్నను వారు నీ శక్తి సామర్థ్యములను గణింపజాలరు. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అజుడే గాక అవ్యయుడు కూడా అయ్యున్నాడు. అతడు నిత్య రూపము జ్ఞానముతో కూడుకున్నట్టిది. అతని నిత్య రూపము జ్ఞానంతో కూడుకున్నటువంటిది కాగా అతని సర్వశక్తులు అక్షయములై ఉన్నవి, అనగా నాశరహితములై ఉన్నవి. 26వ శ్లోకం. వేదాహం సమతీతాని వర్తమానాని చర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేద నకచ్చన. అనువాదం: ఓ అర్జున, దేవాదిదేవుడనైన నేను గతములో జరిగిన సమస్తమును, ప్రస్తుతము జరుగుచున్న సర్వమును, భవిష్యత్తులో జరుగుచున్న సర్వమును ఎరుగుదును. అదే విధముగా జీవులందరినీ నేను ఎరుగుదును, కానీ నన్నెవ్వరను ఎరుగరు. భాష్యము: సాకార మరియు నిరాకార తత్వములకు సంబంధించిన వివాదము ఇక్కడ స్పష్టముగా వివరింపబడినది. మాయావాదులు భావించుచున్నట్లుగా దేవాదిదేవుడు శ్రీకృష్ణుని రూపము మాయా అయినచో సాధారణ జీవుల వలె అతడును దేహమును మార్చుచు గడచిన జన్మను విస్మరింపవలెను. భౌతిక దేహదారులెవ్వరును గడచిన జన్మమును గుర్తుంచుకొనుట లేక రాబోవు జన్మమును గూర్చి భవిష్యత్తు పలుకుట లేక ప్రస్తుత జన్మము యొక్క ఫలితమును ఊహించుట గాని చేయలేరు. కనుకనే భూత భవిష్యత్తు వర్తమానములను అతడు ఎరుగజాలడు. భౌతిక కల్మషముల నుండి విముక్తిని పొందనిదే ఎవ్వరును భూత భవిష్యత్తు వర్తమానములను ఎరుగజాలరు. సాధారణ మానవునికి భిన్నముగా శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ తాను భూతకాలమున గడచిన సర్వమును, ప్రస్తుతము జరుగుతున్న సమస్తమును, భవిష్యత్తులో జరగనున్న సర్వమును సంపూర్ణముగా ఎరుగుదునని స్పష్టముగా చెప్పుచున్నాడు. చతుర్థాధ్యాయమునందు శ్రీకృష్ణ భగవానుడు లక్షలాది సంవత్సరముల క్రిందట సూర్యదేవుడైన వివస్వానునకు తాను బోధించిన విషయమును శ్రీకృష్ణుడు జ్ఞప్తి అందించుకొనినట్లు మనము చూచియుంటిమి. సర్వజీవుల హృదయములందు పరమాత్మగా నెలకొనియున్నందున అతడు సమస్త జీవులను ఎరిగియున్నాడని, కాని శ్రీకృష్ణుడు ఆ విధముగా సర్వజీవుల యందు పరమాత్మగా నిలిచియున్నను మరియు దేవాదిదేవునిగా స్థితుడై యున్నను మందబుద్ధులు నిరాకార బ్రహ్మానుభూతిని గూర్చి